మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పుట్టినమున్నారు మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలంతా దేవుడు తన కృపలో మనల్ని కాపాడు సంరక్షించి మే నెల మొదటి వారంలో మనందరినీ క్షేమకరముగా ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. వాతావరణం చాలా ఎండగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకుని మరి ఎండాకాలం అంతా కూడా మరి నీళ్లు ఎక్కువ తాగుతూ మరి ఎండ బారిన పడకుండా ఎండ రాకముందే మీ పనులను ముగించుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్య భాగంగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 6 వచనములు, అలానే సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన అంశములు ఈ వారము మనకు పాఠ్య భాగములుగా ఇవ్వబడి ఉన్నవి. ఈ లేఖనములను ధ్యానము చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి గతించిన నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి మే నెల మొదటి వారంలో నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో మేమందరం ప్రవేశించి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి నీవు మా కొరకు చేసినటువంటి మహోన్నతమైన కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలను సరిచేసుకునే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈస్టర్ తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పత్రిక, సువార్త, ఈ 3 లేఖనములు కూడా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చాలా లోతైనటువంటి విషయములు, అనగా ఈ అంత్యకాలంలో మానవునికి అత్యంత అవసరమైనది, ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనము తెలుసుకొనవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి ఉద్దేశం కలిగి దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యములను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్య భాగమైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము నుండి ఈ 11వ వచనము వరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవాతి దేవుడు తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ అంత్యకాలంలో ఆనాడు ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాక్యము ద్వారా, వాక్యమైనటువంటి దేవాతి దేవుడు, దేవుని వాక్యము జీవము గలది, సజీవమైనది, అది బండను బద్దలు చేయి సుత్తి వంటిది, కంసాలి వాని అగ్ని వంటిది, చాకలి వాని సబ్బు వంటిది అనేటువంటి విషయాలు మనం అనేక సందర్భాల్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక మనోనేత్రాలు వెలిగింపబడకపోతే, మనం దర్శిస్తూ ఉన్నప్పుడు వాటిని మనము గైకొనకపోతే, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనకపోతే మనము చాలా కోల్పోతున్న వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి మనం కోల్పోతున్నాం అంటే, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనం నిత్యత్వము గడపవలసినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎదుర్కొనవలసినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడ మనం నిత్యత్వం గడపబోతూ ఉన్నాము,
ఎక్కడ నిత్యత్వం గడుపుతూ ఉంటే మనకు సంతోషము, సమాధానం, ఆనందము ఉంటాయి అనే విషయాలు మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఈ భూమి మీద ఈ దేహముతో ఉన్నప్పుడే మనము ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవతి దేవుడు ప్రవక్తైనటువంటి యెషయా ద్వారా 55వ అధ్యాయము ద్వారా మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 6వ అధ్యాయము ఆ వచనములో అంటున్నటువంటి మాట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవులను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడి, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దొరుకు కాలం ముందు ఆయనను వెదుకుడి. ఏమిటి ఆయన దొరుకు కాలము అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనము ఎక్కడ ఉన్నాము అంటే అంతము చివరిలో ఉన్నాము. యుగ సమాప్తికి చివరి దశకు మనం వచ్చేసాం. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మరి ఎన్ని సంవత్సరములు 60 లేక 70 లేక 40 50 ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు మనము మనం ఇష్టం వచ్చినట్లు ఒకవేళ వ్యర్థంగా గడిపి ఉండవచ్చు. ఒకవేళ ఆ విధంగా గడపకుండా దేవుడికి దగ్గరగా ఉంటే మరింత సంతోషము, అంత అదృష్టవంతుడు కూడా ఇంకొకరు ఎవరు ఉండరనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ధన్యుడు అన్నమాట. అయితే ఒకవేళ నీవు దేవునికి ఒకవేళ దూరముగా ఉన్నావేమో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి కాలములో మనకు తెలుసు ఋతువులు 4 సీజన్స్ అని, ఆయా కాలంలో ఆయా సీజన్స్ ఫలాలు వస్తూ ఉంటాయి. వీటిని బట్టి మనం కాలాలు అని తెలుసుకుంటూ ఉంటాం. ప్రస్తుతానికి మనం సమ్మర్లో ఉన్నాం. ఆ సమ్మర్ ఎంత భయంకరంగా ఉందంటే 50 డిగ్రీలు 45 డిగ్రీలు టెంపరేచర్ మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. దీన్ని బట్టి ఇది ఏ కాలమో మనం అందరికీ తెలుసు. అయితే ఈ కాలాన్ని మనము తట్టుకోలేకపోతూ ఉంటున్నప్పుడు ఇది ఎండాకాలం అనే విషయం మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతము ప్రపంచ గమనము, ప్రపంచ చరిత్రను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మధ్య ఆసియాలో గత కొన్ని సంవత్సరాలుగా లేక 4-3 సంవత్సరాలుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఈ యుద్ధం ఇప్పటికింకాను కొనసాగుతూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ టర్కీలో వచ్చినటువంటి భూకంపము, టర్కీ సిటీయే చాలా ఒక ప్రాంతమే లయమైపోయింది, భూగర్భంలో కలిసిపోయింది. అనేక ప్రాంతాల్లో జపాన్లో నిన్న కాక మొన్న అంటే ప్రస్తుతం ఇప్పటికీ కూడా మరి ఎడారి ప్రాంతమైనటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ లో మరి ముఖ్యంగా దుబాయ్లో వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పుదాలు అవ్వచ్చు, మరి ఏమైనా కావచ్చు, కార్లే తేలిపోతూ ఉన్న విపరీతమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ముఖ్యముగా గత 6-7 నెలలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని పట్టణము అని మనం పిలువబడుతున్నటువంటి ఇజ్రాయెల్, యెరూషలేము, దేవుని బిడైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలపై హమాస్ అనేటువంటి తీవ్రవాదులు ఎంత కరుడుగట్టిన వారిగా ఉండి వారి భక్తి శ్రద్ధలతో వారు పండగ చేసుకున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారి మీద విరుచుకునేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకరి మీద ఒకరు లేడుస్తున్నటువంటి పరిస్థితులు, యుద్ధముల మీద యుద్ధ సమాచారములు, భూకంపములు, కరువులు, ఒక ప్రక్క సోమాలియాలో మట్టితో వారు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అంటే యుగ సమాప్తికి చివరి పేజీలో ఉన్నాము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను అంటున్నాడు, ఆయన దొరుకు కాలమందు మీరు వెదుకుడి. ఆయన దొరికే కాలం ఏంటంటే ఇది కృపాకాలము చివరిలో ఉన్నాం. అతి త్వరలో ఆయన యొక్క రాకడ రాబోతూ ఉంది. ఆయన బిడ్డలందరూ కూడా ఆయన రాకడలో ఎత్తబడిపోతూ ఉంటారు. ఆత్మదేవుడు
పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవత దేవుడు, అందరూ కూడా ఒకే చోట ఉన్నటువంటి పరిస్థితి మనం వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. యుగ సమాప్తి అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన అంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఆయన సమీపంలో ఉండగానే లేక ఆయన దొరుకు కాలంలోనూ ఆయన వెదుకుడి, ఆయనను వేడుకునుడి. ఇంకేముంటాడంటే 7వ వచనం చాలా భయంకరమైనటువంటి మన భక్తిహీనులు తమ మార్గములను విడువలను, దుష్టులు తమ తలంపులను మానవులను. ఎందుకని? వారు దేవుడైన యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి వైపు తిరుగును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఎందుకంటే మన దేవుడు క్షమించేవాడు, క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కనుక మరి ఒక్కసారి తన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ మైక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ వాక్య పఠనము ద్వారా ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నాడు. మీ యొక్క దుష్ట తలంపుల నుండి మీరు బయటికి రావాలి. ఎందుకు అంటే, నేను క్షమించే దేవుడను, ఇక కొంతకాలము నేను మీ మధ్య ఉంటాను, ఇక ఉండను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు అలాంటి మాటలు కూడా ఆయన దొరుకు కాలం అందు మీకు మీరు వెదకండి, ఆయన దొరుకు కాలం అందే మీరు వెదకండి అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దుష్టుడు మరణంలో ఉంటే నాకు ఏమైనా సంతోషమా? దుష్టుడు మరణంలో ఉంటే నాకు ఎంత మాత్రం సంతోషం కలిగిస్తూ ఉందా? వారు తమ మార్గములను విడిచి నా వైపు తిరిగితే నాకు అదే కదా సంతోషము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, దుష్టులను శిక్షించాలని కాదు, దాన్ని క్షమించి కమ్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపు రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఉదయకాల సమయం మరి ఒక్కసారి దేవుడు తన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని జ్ఞాపకం చేస్తూ, మీ దుష్ట తలంపులు మీరు విడిచిపెట్టండి, నా వైపు తిరగండి. ఎందుకంటే నేను మిమ్మల్ని క్షమించేవాడుగా ఉన్నాను, ప్రేమించేవాడుగా ఉన్నాను, నా రాజ్యమునకు వారసులుగా చేసేవాడిగా నేను ఉన్నాను. కాబట్టి మీ దుష్ట తలంపులన్నీ మీరు మర్చిపోండి, విడిచిపెట్టేసేయండి. మణిపూర్లో జరిగినటువంటి సంఘటనల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎంతగానో క్రైస్తవుల పైన క్రైస్తవేతరులు అనేక రకాల హింసించారు, గురి చేశారు, దాడికి గురి చేశారు. అయినప్పటికీ కూడా వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మీ దుష్ట తలంపులు మానివేయండి, నా వైపు రండి, నేను క్షమించే దేవుడను అనేటువంటి మాటను ఆయన మాట్లాడుతున్నాడు. మన దేవుడు ప్రేమించేవాడు, క్షమించేవాడు. ఎవరు నిన్ను క్షమిస్తారు, ఎవరు నిన్ను ప్రేమిస్తారు అని ఆలోచన చేస్తూ, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఒకడు ఉన్నాడు, నిన్ను విమోచించిన వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వెదకాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమంటాడంటే, వాడు దేవుని వైపు తిరిగిన యెడల బహుగా క్షమించిన. 130వ సంకీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ప్రభువా నీ ఎదుట ఎవరు నిలవగలడు? నువ్వు కనిపెట్టి చూసినాడు, మా దోషములను కనిపెట్టి చూసిన యెడల ఎవడు నిలవగలడు అని భక్తుడు అంటూ ఉన్నాడు. అయినను క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు, మీద క్షమాపణ దొరుకును, మీద విమోచన దొరుకును, మీద కృప దొరుకును అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, కృపాకాలము చివరి గడిలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన దొరుకు కాలమందు మనం ఆయన వేడుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఆయన సమీపము ఉండగానే మనం వేడుకోవాలి. ఒకనొక దినం రాబోతూ ఉంది. ఆ దినములో తలుపులు మూసేస్తూ ఉంటున్నప్పుడు, తలుపు కొట్టుకు వేడుస్తున్నప్పటికీ కూడా ఆయన తలుపు తీయడు. చీపోండి, నేను ఎరగను, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఆ రక్షణ ద్వారములు మూసివైపోతూ ఉన్నాయి పనులు. ఆ పరలోక పట్టణంలో దేవుని పిల్లలకు మాత్రమే ఆహ్వానం ఉంది, కానీ దేవుని ఎరిగినటువంటి వారికి ఆహ్వానం లేదు అనే విషయానికి జ్ఞాపకం చేస్తూ, నేను అయోధ్యకు రండి, నేను క్షమిస్తాను, నీవు మరణం పొందిన నాకు ఎంత మాత్రం సంతోషం లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతటా అందరూ మారు మనస్సు పొందాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ కూడా, ఎందుకంటే మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉండాలి అనేది. మన కడుపును పుట్టినటువంటి బిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటామా? అప్పుడు చెడుపులను కోరుకుంటామా? ఎంత మాత్రము కూడా కోరుకోము. అలానే దేవత దేవుడు కూడా యోగ్యత లేని నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, యోగ్యత లేని నిన్ను
పరలోకము తీసుకోవడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగి వచ్చి నీకు బదులుగా శిక్షణ అనుభవించి ఆయన ఉన్న స్థలంలో నిన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపూర్వకముగా మరి ఒక్కసారి ఆహ్వానాన్ని ఇస్తున్నాను. నా కుమారుడా, నీ కోసం నేను అంతా చేసేసాను, నా దగ్గరకు వచ్చే, నీ పాపములన్నీ విడిచిపెట్టి రక్తంలో కడుక్కో, నేను నిన్ను శుద్ధి చేస్తాను అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నటువంటి మాట, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. నా తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన కృప అంత అధికముగా ఉన్నటువంటి ఉంచే దేవుడు. అది ఆయన తలంపు. మన తలంపులు దానికి విభిన్నంగా ఉంటూ ఉంటాయి, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, భూమికి ఆకాశం ఎంతో ఉన్నతముగా ఉంటాయి. చూశారు కదా, అంత అధికముగా మీరు నేను కృప చూపుచూ ఉన్నాను. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఏమనగా, మిమ్మల్ని గూర్చినటువంటి ఉద్దేశములు ఏమనగా, అవి సంతోషకరమైనవి, సమాధానకరమైనటువంటి సంగతులే అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవి హానికరమైనవి కావు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నా ప్రియ కుమారుడు నా యొద్దకు రా అని ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మిమ్మల్ని గురించినటువంటి ఉద్దేశించినటువంటి సంగతులు అవి సమాధానకరమైనవి, ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడ, ప్రయాసపడి భారం మోస్తూ ఈ పాపంలోనే మీరు ఉండిపోతూ ఉన్నారే, జిగట ఊపిలో ఉండిపోతూ ఉన్నారే, ఎవడు మీరు విడిపించగలడు? నేనే మిమ్మల్ని విడిపించగలవాడును. ఎవడు మిమ్మల్ని విడిపించడం? నేనే మిమ్మల్ని విడిపించగలవాడును. మిమ్మల్ని చంకనెత్తుకునేవాడును నేనే, వాదార్చేవాడును నేనే, విడిపించేవాడును నేనే, విమోచకుడును నేనే, కాపాడువాడును నేనే. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఐ ఆమ్ ఆల్మైటీ గాడ్. నేనే సర్వశక్తి గల దేవుడను, నాకు ముందుగా కానీ నాకు తరువాత కానీ ఎవడును లేడు. నేను మిమ్మల్ని విమోచించడానికి వచ్చి ఉన్నాను. నా ప్రేమ మీకు చులకనైపోయిందా? ఒకనొక దినం రాబోతూ ఉంది, అది మహాభయంకరమైనటువంటి దినము, ఎవరు తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మీరు నా యొద్దకు వస్తే బహుగా నేను మిమ్మల్ని క్షమిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని క్షమించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు కాబట్టి ఆయన తిరగాలి టువార్డ్స్ గాడ్. సన్ఫ్లవర్ మనందరికీ తెలుసు, ప్రొద్దుతిరుగుడు పువ్వు. సూర్యుడు వెలుగు ఎటువైపు ఉంటే, సూర్యకాంతి ఎటువైపు ఉంటే ఆ ఫ్లవర్ అలా తిరుగుతూ ఉంటుంది, తూర్పు నుండి పడమర వరకు. అలానే మనమును కూడా దేవుని వైపు మనం చూడాలి. అనేక సందర్భాల్లో పౌలు భక్తులు అంటూ ఉంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించున్నట్టు యేసు వైపే చూడండి, ఇంకెవరి వైపు చూడవద్దు. ఆయన జీవిత విధానాన్ని చూస్తూ ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన దేవుడితో కలిగినటువంటి సహవాసము, పరిచర్య విధానము, ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన తీసుకొని నేర్చుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నా, నా త్రోవలు, నా తలంపులు అవన్నీ కూడా మిమ్మల్ని గురించి ఆలోచించినటువంటి విషయాలే, కాబట్టి అవి హానికరమైనవి కావు అనేటువంటి మాట మాట్లాడుతూ, నా మాట ఎలాంటిదంటే, నేను ఇచ్చాను అంటే వాగ్దానం అది జరిగి తీరుతుంది. అది రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి వాగ్దానము కాదు. ఆయన అంటూ ఉన్నాడు, వర్షము హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడ నుండి ఎలాగో మళ్ళక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటగా అది దిగి వచ్చి వర్ధులనట్లు చేయును, అలాగే నేను ఆ నోట నుండి వచ్చినటువంటి వచనము కూడా ఉండును అనేటువంటి మాట నిష్ఫలముగా నిశ్చయముగా ఎందుకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చిన దేవుని నామమునకు మహిమ కలుగుతుంది. అనుకూలమైన నెరవేర్చడం, వర్షము మంచు పరలోకం నుండి దేవాది దేవుని ఆజ్ఞ వలన వస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళు, అవి ఏ రీతిగా అయితే విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారముగా చేస్తూ ఉన్నవే, నా నోటి నుండి వచ్చి వాక్యము కూడా మీకు జీవము కలిగజేసేది, అది హాని కలిగించేది కాదు, కానీ మీకు జీవము కలిగేది, నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది అనుకూలమైన నా మాట నెరవేర్చేదిగా ఉంటది. కాబట్టి మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు, హానికరమైనవి కావు, కానీ సంతోషము సమాధానమైనటువంటి మాటలు. కాబట్టి ఆయన దొరుకు కాలం మందు ఆయనను వెతుకుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన దొరుకు కాలం మందు మనం దొరకాలి, వెతకాలి. ఒకనొక దినం రాబోతూ ఉన్న సందర్భంలో మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయనకు దొరకడం, ఇప్పుడే ఆయన సమీపం ఉండగానే ఆయన వేడుకొని, ఆయన సమీపం ముందు
ఉండగానే ఆయన వేడుకోవాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క కనికరము కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని యొక్క కృప కొరకు మనము వెదకవలసిన వారమై ఉన్నాము. ఒకానొక దినాన్న తలుపులు వేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించలేము. కాబట్టి ఇప్పుడే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్య భాగము ఏదైతే ఉన్నదో ఆయనను వెదికేవారుగా ఉండాలి, ఆయనను అడిగేవారిగా ఉండాలి, ఆయన ఎదురు మనం పొందుకునేవారిగా ఉండాలి అనేటువంటి విషయాలను దేవాతి దేవుడు మరి ఒక్కసారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధులైనటువంటి లూకా రాసినటువంటి సువార్త మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. 11వ అధ్యాయంలో ఒక ఉపమానమును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా అవసరమైనటువంటి ఉపమానముగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చి స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులింపను. ఏ టైం అది? అర్ధరాత్రి వేళ. అననుకూల సమయమందు కూడా మనం అడుగుతూ ఉన్నప్పుడు అతను మనకు స్నేహితుడైనందున ఏం చేస్తాడట? విసుగుకున్న తన బిడ్డలు నిద్రపోతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు మాటికి అతను అడుగుతూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి అతను ఏం చేస్తాడట? ఇంక విడిచిపెట్టే వాళ్ళ లేడు. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు దేవుని యొక్క కుమారుడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నావు. నీ దేవుని యొద్దకు వస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన ద్వారం మూసేవాడుగా లేడు, ద్వారం తెరిచేవాడుగా ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు సిగ్గుమారి మాటికి అడుగుతున్నటువంటి విధానాన్ని బట్టి నేను అతనికి ఇవ్వకుండా ఉంటానా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకేమంటాడంటే, మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి ఎరిగి ఉండగా మరి నేను నిశ్చయమగానని అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాను, కృపావరమునిస్తాను, ఆత్మచేత నింపబడుతూ ఉంటాను. ఈ లోకంలో అలాంటి వారిని నా దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడిని కాను. కాబట్టి నేను వారిని వాడుకుంటాను, వారిని చేర్చుకుంటాను, వారిని ప్రేమిస్తూ ఉంటాను అనేటువంటి మాటను ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ ఈ ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానంగా మనం చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నటువంటి, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుతూ నన్ను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకవేళ స్నేహితుడైనాడు అయినప్పటికీ కూడా పోరా అని అనుకోవచ్చు. కానీ ఇంకో మాట ఏమన్నా, సిగ్గుమాలి మాటికి ప్రాధేయపడుతూ ఉన్నాడు. అరే బాబు, నాకు ఇంకొక దిక్కు లేదు, నువ్వే సహాయం చేయి, నీవు తప్ప నాకు వేరే స్నేహితుడు లేడు, నీవే నన్ను ఆదరించేవాడు, నీవు తప్ప నాకు ఎవరు సహాయం చేయవాడు నీవే అని సమయము కాని సమయములో, వేళ కాని వేళలో, అననుకోని సమయంలో ఆ వ్యక్తి ఆ స్నేహితుడికి వెళుతూ ఉన్నప్పటికీ ఆ స్నేహాన్ని బట్టి కాదు, కానీ సిగ్గుమాలి అడుగుతున్నటువంటి విషయాన్ని బట్టి. అలానే మీరు కూడా ఆయన దొరకు సమయమందు ఆయన వెదకండి, నిత్య రాజ్యమునకు వారసులు కండి, దేవుని యొక్క కృపను వారసులుగా కావాలి అని దేవతి దేవుడు మరి ఒక్కసారి తన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళు అంటున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ, అటువలే మీరును అడుగుడి ఇయ్యబడును, అటు వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును, అతడు ప్రతి వానికి కూడా ఇయ్యబడుతూ ఉంది, వెదుకు వానికి దొరుకుతూ ఉంటాడు, తట్టు వానికి తీయునని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఎంత గొప్ప మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాము ప్రియమైన వాళ్ళ. దేవతి దేవుడు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఇంకా ఉంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను. దేవుని నామమునకు మహిమ కలుగును. ఈ లోక సంబంధమైన జీవాహారం కొరకు మాత్రమే కాదు క్రైస్తవుడు జీవించడం అనేది. ఈ జీవితకాలం మట్టుకే మనం జీవిస్తే మనకంటే దౌర్భాగ్యం ఎవరూ లేవు, కానీ నిత్యత్వం ఒకటి ఉన్నది, పరలోకం ఒకటి ఉన్నది, దాని కొరకు మనం జీవించాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. వేర్ వి స్పెండ్ ఎటర్నిటీ, ఎక్కడ నువ్వు నిత్యత్వం గడపబోతూ ఉన్నావు, టేక్ ఎ డిసిజన్ టుడే. ఎందుకంటే ఆయన దొరుకు కాలం నువ్వు ఆయన వెతికితే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నీ వెంట వస్తూ ఉంటాయి. ఈ భూమి దేవుని యొక్క కుమారుడిగా దేవదూతలు నీకు తోడుగా ఉంటారు, దేవుని యొక్క కంచి తోడుగా ఉంటుంది, నీ పాలను రాయి తగలకుండా ఆయన నెట్టు పట్టుకుంటూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ లోకయాత్రను ముగించిన తర్వాత నీవు ఎక్కడ ఉంటావు అంటే ఆయన ఉన్న స్థలంలో
ఆయన ఉన్న స్థలంలో పరలోక పట్టణంలో యుగ యుగంలో ఉండబోతూ ఉన్నావు. కాబట్టి అదే ఆయన మాట్లాడుతూ, ఆయన దొరుకు కాలం మందిని వెదకండి. యుగ సమాప్తిలో మనం ఉంటూ ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీ రాకడ కొరకు సూచనలు ఏంటి అని అక్కడ జనాంగం అడుగుతూ ఉన్నప్పుడు ఈ విషయాలే చెప్పాడు. కరువులు, భూకంపములు, యుద్ధములు, మనుషుల మీదకు మనుషులు, రాజ్యం మీదకు రాజ్యములు, లేటెస్ట్ వెపన్స్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి. థర్డ్ వరల్డ్ వారికి కూడా సిద్ధంగా మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రేమ అంతవరకు మనం ఉండవలసిన అవసరం లేదు. కానీ ఈ లోకంలో ఒకవేళ మన ప్రాణం పోతే ఏంటి ఆలోచన చేయండి. అందుకే పౌలు తిమోతికి లేఖ రాస్తూ అంటున్నటువంటి మాటను చూసి మనం ముగించుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి 6 వచనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. మనం భక్తి మాన్యము కలిగి, నెమ్మది కలిగి, సుఖముగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే మనుషుల కొరకును, అధికారుల కొరకును, రాజుల కొరకును విజ్ఞాపనము, ప్రార్థనలు, యాత్రలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని హెచ్చరిస్తూ ఉన్నాను. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ అంత్యకాలంలో అపాయకరమైన సంఘటనలు రాబోతూ ఉన్నాయి. అయితే వీటిని మనం తప్పించుకోవాలంటే మనం ప్రార్థనలు చేయాలి. ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, గవర్నమెంట్ కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని ఉగ్రత నుంచి మనం కొంతకాలం ఇంకా ఈ యొక్క అధికారుల యొక్క కోపం నుంచి మనం తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలంటున్నాడు అంటున్నాడు, నెమ్మదిగాను, సుఖముగాను, భక్తి కలిగి, మాన్యత కలిగి ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు ఇవి చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన ప్రార్థనలో ప్రతి ఉదయకాల ప్రార్థనలో నేను చేస్తూ ఉంటాను. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల కొరకు, మన దేశ నాయకుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, ప్రభుత్వము కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, రాష్ట్రపతుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, అలానే ఇజ్రాయేల్ దేశము కొరకు, ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారం ప్రతి ఉదయం కూడా మనము చేస్తూ ఉన్నామనే విషయాన్ని నేను తెలియచేయడం సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనం నేర్చుకోవాలి. ఎంతసేపు మన అవసరాల కొరకే కాదు, కానీ మన దేశము కొరకు, మన ప్రాంతము కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబాల కొరకు, మన చుట్టూనటువంటి ప్రాంతము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన దేశము కొరకు, రాజకీయ నాయకుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆయన దొరుకు కాలం ముందు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకించి ఆయన మనల్ని నెమ్మదితో చేసే దేవుడు, శాంతి సమాధానములతో ఆయన మనల్ని వర్ధలింపచేసే దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఏమంటారు? ఇది మంచిదియును మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఏంటంట? ఆయన మనుషులందరూ రక్షణ పొందవలనని. ఏమంటున్నాడు? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలని ఇచ్చిస్తూ ఉన్నాడు, కోరుకొచ్చున్నాడు. ఏంటంటే మనుషులందరూ టు నో ద హూ ఇస్ ట్రూ గాడ్, నిజమైనటువంటి సత్యమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడట. ఇంకేమంటున్నాడంటే, దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ఎవరు? దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరు? యేసుక్రీస్తు అన్నాడు. హీఈస్ ద మీడియేటర్. నీకును నాకును కాదు, కానీ దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన మధ్యవర్తిత్వం చేశాడు. శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నీకు బదులుగా, నాకు బదులుగా అర్పించవలసినటువంటి ఆ బలి అర్పణ ఏదైతే ఉందో ఆయన అర్పించేసి నన్ను విమోచించి పరలోక రాజ్యమునకు వారసుగా చేయడానికి దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే భాగ్యాన్ని దేవాతి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. భక్తునికి, భగవంతునికి అనుసంధానమైనది ఏదో అందుకే దర్బారు భక్తి కాదు, కానీ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈజ్ ద మీడియేటర్. ఆయన సంధి కుదిర్చాడు, శాంతి సమాధానం ఏర్పాటు చేశాడు, నన్ను పరలోక రాజ్యమునకు వెళ్ళడానికి ఒక మార్గము చూపాడు. ఈజ్ లైక్ ఏ బ్రిడ్జ్, ఒక వారధిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నాడంటే, ఆయన అంటున్నటువంటి మాట, మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తానే అర్పించుకున్నాను. ఎవరి కొరకట?
అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే మనందరికీ అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన చేయవలసిన పని చేసి పెట్టేశాడు. నువ్వేంటంటే, త్రాహిమాం క్రీస్తునాథా, నేను పాపిని, నీవు దొరుకు కాలము నేను వెతుకుతాను, నీ బిడ్డగా ఉంటాను, నిత్య రాజ్యములకు వారసులుగా ఉంటాను అని ఆయన దగ్గరకు వస్తే ఆయన తులసి వేసే దేవుడు కాడు, కానీ ఆయన హక్కును చేర్చుకునే దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి మాట్లాడుతున్నాడు. ఆయన దొరుకు కాలమందు మీరు వెదకండి. దొరికితే కాలం, ఆయన వెతికితే దొరికేవాడు, తడితే తీసేవాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మోకరించి ఉన్నపాటునే ఆయన సన్నిధానంలో నువ్వు అడిగితే నీ ప్రక్కన వచ్చి నిలబడతాడు. ఆత్మరీతిగా నీకు తోడుగా ఉంటాడు, నువ్వు విడిపిస్తాడు, నడిపిస్తాడు, నిత్య రాజ్యమునకు వారసునిగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవా మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనలు. నీవు సమీపం ఉండగానే, నీవు దొరికినటువంటి సందర్భంలోనే, సమయంలోనే మిమ్మల్ని కూడా వెతికి నేను వెంబడించి నిత్య రాజ్యములకు వారసులు నీకు అనుగ్రహించండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి వారి పనుల్లో, ప్రయాణంలో, సమస్యల్లో నీకు అనుగ్రహించండి. ఎండ దెబ్బ తగలకుండా, వెన్నుల దెబ్బ తగలకుండా, అగ్నిస్తము, మేఘస్తము ఈ బిడ్డలకు ఏ రీతిగా ఇచ్చేవాళ్ళు మాకును కూడా అలాగే దయచేయమని, నీ కృపలో వర్ధలింపచేయమని, మహిమ పొందుకోమని అందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు ఆత్మదేవుని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్.